హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే అటుకుల పప్పు అయితే చేయబోతున్నాను. చూడండి అది ఇలా చేస్తాను. ఇప్పుడు నేనైతే 1 కేజీ అయితే అటుకులు అయితే తీసుకున్నాను. వాటిని అయితే జల్లించుకుంటున్నాను. చూడండి, ఇందులో నుండి కొంచెం చిన్న చిన్నగా పొట్టు లాంటిది అయితే వస్తాయి కాబట్టి జల్లించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జల్లించుకోవడం అయితే అయిపోయింది. అందులోకి అయితే కావాల్సిన పదార్థాలు ఏంటియో చూపించబోతున్నాను. చూడండి, నేనైతే కేజీ అటుకులు అయితే తీసుకున్నాను. అందులోకి 1/4 కిలో పుట్నాలు, 1/4 కిలో పల్లీలు, 20 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు, 2 ఎల్లిగడ్డలు, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. అందులోకి అయితే బోల్పాలలు కూడా యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. చిన్న అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే అటుకులలోనే కలుపుకొని బుక్కచ్చు. పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే అయింది. ఉల్లిగడ్డను అయితే కట్ చేస్తున్నాను. ఉల్లిగడ్డలను అయితే సన్నగానైతే కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను అయితే కొందరు అయితే వేసుకుంటారు, కొందరు అయితే వేసుకోరు, కానీ మేమైతే ఉల్లిగడ్డను అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎల్లిగడ్డను అయితే పోత తీసుకుంటున్నాను. ఈ ఎల్లిగడ్డను అయితే బాగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎల్లిగడ్డనే బాగుండాలి. ఇప్పుడైతే పోపు అయితే వేయబోతున్నాను. అటుకులను అయితే పోపు వేసుకునే ముందు అయితే ఎల్లిగడ్డలను అయితే పచ్చగా అయితే దంచుకుంటున్నాను. ఎల్లిగడ్డను అయితే దంచుడు అయితే అయ్యింది. ఈ ఎల్లిగడ్డ ముద్ద అయితే వేసుకుంటే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అటుకులను అయితే వేపుకుంటున్నాను. పోపు వేసుకున్న ముందు అయితే అటుకులను అయితే దూరగానైతే వేపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే దూరగానైతే వేపుకున్నాను అటుకులను అయితే. వీటిని అయితే సాధనలో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వేపుకున్నది అయితే అయిపోయింది. సాట్లను అయితే ఫస్ట్ అయితే పూసిన కాబట్టి ఇందులోనైతే పట్టాయి. ముందు బాగా ఉన్నాయి కాబట్టి తెరతక్కలను అయితే పోస్తున్నాను. ఇప్పుడైతే అటుకులు పోపు వేయడానికి అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ అయితే వేడెక్కింది. నూనెనైతే పోస్తున్నాను. ఇలా అటుకులకైతే నేను 6 చెంచాలు నూనె పోస్తున్నాను.
నూనెనైతే వేడెక్కింది. పోపు దినుసులు అయితే వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పల్లీలు అయితే వేస్తున్నాను. ఇలానైతే మంచిగానైతే వేపుకోవాలి. చూడండి పుట్నాలు వేస్తున్నాను. పుట్నాలు కూడా వేగినాయి. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు గోలినాయి కాబట్టి ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి గోలేదాకానైతే మూతనైతే పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉంచుకుంటున్నాను. గోలినాయో చూద్దాం. ఇంకా కొంచెం గోలాలి ఉల్లిగడ్డ. చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే ఇప్పుడు అన్నిట్లోనే అయితే వేసుకున్నాం కదా. మనం అయితే ఇంకా కొంచెం అయితే గోలాలి. సగం అయితే ఒక 50-60% అయితే గోలినాయి. ఇంకా 40% అయితే గోలిన తర్వాత అయితే మనం అయితే పసుపు అయితే వేసుకొని అటుకులలోనైతే పోపుకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు, పోపు అయితే మంచిగా గోలినాయి. పసుపు అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల పసుపు అయితే వేస్తున్నా. పసుపు గోల కొంచెంసేపు అయితే పసుపు అయితే గోలాలి. పసుపు గోలకపోతే అంత పచ్చి పచ్చి వాసన అయితే వస్తుంది. దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ముద్దను అయితే వేస్తున్నాను. కాయ ఇట్లా పడుతుందనే వేయలేదు, మళ్ళీ మొన్నట్టు గోలద్దా మంచిగా. ఇంకా అప్పుడైతే పసుపు పల్లీలు. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. చేసుడైతే రెడీ అయింది. అటుకులలోనైతే కలుపుకుందాం. అటుకులలోనైతే బియ్యం పాలు అయితే యాడ్ చేస్తున్నాను కొన్ని. అయితే వేసుకుంటూ కలుపుకోవాలి.
వేసి మంచిగా అయితే కలిపాను, కలగలిసేటట్టు. చూడండి ఎలా కలిపిందో. అటుకులు అయితే పోపు చేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి.